మన పప్పుచారు పోపు కూడా అయిపోయింది కదండి. ఇక మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి, వేయండి. హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి కందిపప్పు అండి. ఒక కప్పు గంట ముందుగా నానబెట్టేసి ఇక బాయిల్ చేస్తున్నాం అండి. అదేనండి కుక్ చేస్తున్నాము. ఇక చింతపండు అండి. ఇప్పుడు మనం టేస్టీ హెల్తీ పప్పుచారు, అదేనండి కట్టి దాల్ అంటారు, అది తయారు చేద్దామండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయాయండి మన కందిపప్పు. ఇప్పుడు అందులో మనం హాఫ్ టమాటా పీసెస్, పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసామండి. అన్నీ ఈ విధంగా కుక్ అవుతున్నాయండి. బాయిల్ అయిన కందిపప్పు మిశ్రమాన్ని ఈ విధంగా జార్లో యాడ్ చేసామండి. ఇక మనం గ్రైండ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ముందు కందిపప్పుని పసుపు, కారం, టమాటా పీసెస్తో చక్కగా కుక్ చేసాం కదండి. ఈ విధంగా చక్కగా బాయిల్ అయిపోయిందండి మెత్తగా. ఇప్పుడు దాన్ని మనం గ్రైండ్ చేద్దామండి. చక్కగా గ్రైండ్ అయిపోయిందండి మన దాల్ పేస్ట్. ఇక ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు యాడ్ చేసి మరగనిద్దామండి. చూస్తున్నారు కదా, మనం గ్రైండ్ చేసుకున్న దాల్ పేస్ట్ని చింతపండు పులుసుతో మిక్స్ చేసామండి. కొద్దిపాటి వాటర్ కూడా యాడ్ చేసి ఇక కర్రీ లీవ్స్, పెద్దల్లిపాయ పీసెస్ ఇందులో యాడ్ చేసి మరిగిస్తున్నామండి. మన పప్పుచారు ఈ విధంగా మరుగుతుందండి. ఇలాగే 1-2 నిమిషాల తర్వాత ఈ పప్పుచారుని పోపు మసాలాతో యాడ్ చేసేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. ఆనియన్ పీసెస్ పోపు మసాలా సీడ్స్తో మన పోపు మసాలా ఈ విధంగా ఫ్రై అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇందులో ఓన్లీ తిరగమాత గింజలు, పెద్దల్లిపాయ పీసెస్, 2 మెంతి గింజలు యాడ్ చేసామండి. ఇక ఏమి యాడ్ చేయలేదండి. ఈ విధంగా మన పోపు మసాలా ఫ్రై అవుతుందండి. 1 నిమిషంలో ఫ్రై అయిపోతుందండి. ఇక ఈ పప్పు చారుని అందులో యాడ్ చేసేయటమేనండి. చూస్తున్నారు కదండి, మన పోపు మసాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం అందులో రెడీ చేసుకున్న ఈ పప్పు చారుని యాడ్ చేసేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మా ఈ పప్పు చారు రెడీ అయిందండి.